ఇక ఈ ఇరాన్ అమెరికాల మధ్య 10 రోజులుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల మీద స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఎంజీరావు గారు, కొన్ని విశ్లేషణల ప్రకారం ఈ యుద్ధం వల్ల రష్యాకు భారత్కి ఒక వరంగా మారబోతోంది, అలాగే చైనాకు చావు దెబ్బ తగలబోతోంది అని చెప్పేసి. నిజంగా ఇది వాస్తవమేనా? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల ఏ ఏ దేశాలు నష్టపోతున్నాయి, ఏ ఏ దేశాలు బెనిఫిట్ పొందుతున్నాయి, ఈ విషయం పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కానీ ఈ నష్టపోయే దేశాలు యుద్ధంలో ఉండకపోవచ్చు, బెనిఫిట్ అయ్యే దేశాలు కూడా యుద్ధంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే దేశాలు ఇప్పుడు నష్టపోతాయి. అమెరికాకి ఎంతో నష్టం జరుగుతుంది. అమెరికా సైనికులు చనిపోతున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు అవుతుంది, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. చాలా అందువల్ల అమెరికా నష్టపోతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. ఇరాన్ అంటే చాలా ఎక్కువ నష్టపోతుంది, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా నష్టపోతుంది. ఈ దేశాలను పక్కన పెడితే మరి ఎవరికి ఇది బెనిఫిట్ అంటే రష్యా, ఇండియాలకు బెనిఫిట్ అండి. ఎందుకంటే రష్యా ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంటే అమెరికా బలం ఇక్కడ తగ్గుతుంది. ఇప్పుడు అమెరికా తన యొక్క బలాన్ని, నాటో దేశాలు తమ బలాన్ని ఉక్రెయిన్ వెనకాల పెట్టలేకపోతున్నాయి. కాబట్టి ఉక్రెయిన్లో రష్యా ఈజీగా యుద్ధం చేసుకుంటున్నాయి. తర్వాత అమెరికా వచ్చి ఇరాన్ అటాక్ చేస్తే మరి నేను ఉక్రెయిన్ మీద చేసిన అటాక్ కూడా లెజిటిమేటే కాదని రష్యా వాదించుకుంది. కాబట్టి రష్యా బెనిఫిట్. ఇంకో రష్యాకు మూడో అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఆయిల్ కొరత ఏర్పడింది. రష్యా ఆయిల్ ఇప్పుడు ఇండియాకి ఈజీగా అమ్ముకోమని అమెరికాయే చెప్తుంది. కాబట్టి ఈ ఆయిల్ రేట్లు పెరగడం, ఈ ఆయిల్ని ఎగుమతి చేసుకోవడానికి రష్యాకు అనుమతి లభించింది. కాబట్టి ఆర్థికంగా అది పరిపుష్టం అవుద్ది. రష్యాకి చాలా చాలా బెనిఫిట్ జరిగిందని చెప్పవచ్చు ఈ విషయంలో. తర్వాత ఈ విషయంలో ఇండియాకి ఎందుకు బెనిఫిట్ అంటే ఆయిల్ వల్ల ఇబ్బంది పడుతుంది అనేది కాదు, కానీ ఇండియా పవర్ఫుల్ కంట్రీగా ఇండియన్ ఓషన్లో ఒకటి ఎమర్జ్ అయింది. ఎందుకంటే ఇరానియన్ షిప్లకి సెక్యూరిటీ ఇచ్చి అమెరికానే ఛాలెంజ్ చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ డిప్లొమసీ కూడా చాలా జాగ్రత్తగా ఇటు గల్ఫ్ కంట్రీస్ దూరం చేసుకోకుండా, ఇరాన్ దూరం చేసుకోకుండా, అమెరికాను దూరం చేసుకోకుండా వెల్ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ అనమాట. ఇది పెద్ద శక్తివంతంగా చాలా ఎఫిషియెంట్గా చేసింది. ఇది కూడా బయట బలంగా వినపడుతుంది. తర్వాత ఇండియాకి భయపడే అమెరికా రష్యా ఆయిల్ తెచ్చుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇండియా చాలా చాకచక్యంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆయిల్ కొరత అనేది ఒకటి ఉంది, కానీ ఇండియా అధిగమించే శక్తి ఉంది. ఆయిల్ అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కూడా హర్ముజ్ స్ట్రైట్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది, ఇరాన్ కూడా అనుమతించింది. కాబట్టి ఫస్ట్ నష్టపోయినా మాత్రం ఇండియాకి నష్టం ఉండదు, ఎక్కువ లాభమే యుద్ధం వల్ల. ఎందుకంటే సూపర్ పవర్స్ ఇన్వాల్వ్ అయినాయి, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బలహీన పడతారు. సో ఇండియా తటస్థంగా ఉంది కాబట్టి ఇండియాకి బెనిఫిట్ అండి. తర్వాత ఇప్పుడు ఇంకా ఈ యుద్ధంలో అత్యధికంగా నష్టపోయే దేశాలు అమెరికా, ఇరాన్ పక్కన పెడితే అసలు ఈ యుద్ధమే చావు దెబ్బ ఎవరికంటే చైనాకి. ఎందుకంటే చైనా ఇప్పుడు ఇరాన్ అనేది చాలా పెద్ద మిత్రదేశం, అత్యధిక ఆయిల్ ఇరాన్ నుంచి వెళుతూ ఉంటుంది రష్యా తర్వాత. ఇప్పుడు ఇరాన్కి చైనాకి అతిపెద్ద ఆయిల్ ఒప్పందం ఉంది, $400 బిలియన్ ఒప్పందం. ఇది 2021లో చేసుకున్న ఒప్పందం. ఇప్పుడు ఇరాన్ చైనాకి సప్లై చేసే ఆయిల్ డిపోలు అన్నిటినీ కూడా ఇజ్రాయెల్, అమెరికాలు బద్దలు కొట్టేస్తున్నాయి. టెహరాన్ ఈ ప్రాంతంలో ఆయిల్ పైప్ లైన్, ఆయిల్ వెల్స్ని బద్దలు కొడుతున్నాయి. కాబట్టి చైనాకి ఆయిల్ తగ్గిపోతుంది, చాలా క్రెడిబుల్ ఆయిల్ సోర్స్ తగ్గిపోతుంది. ఇక రెండోది ఏంటంటే మలక్కా డైలమా అని ఒకటి ఉంటుంది చైనాకి. అంటే ఇండియా కింద, అండమాన్ నికోబార్ కింద, ఇండోనేషియా, మలేషియాల మధ్యలో ఇక మలక్కా స్ట్రైట్, ఇక్కడ నుంచే చైనాకి 95% ఆయిల్ ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇది ఉన్నంతకాలం చైనాకి చాలా పెద్ద డేంజర్ అమెరికా, ఇండియాల నుంచి. కాబట్టి ఇండియా మీద అటాక్ చేస్తే మనం దాన్ని క్లోజ్ చేస్తాం, బ్లాకేడ్ చేస్తాం. కాబట్టి అది ఏంటంటే ఆల్టర్నేటివ్ రూట్ ఒకటి కనిపెట్టింది. అది చైనా, ఇది పాకిస్తాన్ గ్వడార్ పోర్ట్ నుండి ఇటు ఇరాన్ నుంచి ఈ పైప్ లైన్లు చైనా వెళ్ళడం. కాబట్టి ఇరాన్ ఆయిల్ ఈ ఓడల ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు, అది పైప్ లైన్ ద్వారా కూడా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఆ పైప్ లైన్ ప్రాజెక్టులు, ఆయిల్ వెల్స్, డిపోల్ని ఇప్పుడు అమెరికా నాశనం చేస్తుంది. కాబట్టి చైనాకి ఆయిల్ లేని పరిస్థితి ఇక్కడ దాపురించింది అనమాట. ఎందుకంటే చైనాకి చాలా ఆయిల్ కావాలి, ప్రపంచంలో అత్యధిక కన్జ్యూమర్ అది, వరల్డ్లో ఎక్కువ కన్జ్యూమర్ అదే. తర్వాత అమెరికా, తర్వాత ఇండియాలో ఉంటాయి. కాబట్టి ఈ చైనాకి పెద్ద విపత్తు వచ్చింది. తర్వాత చైనా ఆయుధాలు కొన్ని పనిచేయడంలా, చైనా ఆయుధాలు అక్కడ విఫలం అవడం, HQ-9 అది ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కొన్ని మిసైల్స్ విఫలం అవ్వడం వల్ల ఇరాన్ విపత్కర పరిస్థితి. కాబట్టి అది ఒక పెద్ద లాసు. తర్వాత చైనా తన మిత్ర దేశాన్ని రక్షించుకోలేకపోతుందనే ఒక అపవాది ఇక్కడ ఇరాన్ దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి దారుణమైన అంటే ఈ యుద్ధం ఎవరి బెనిఫిట్ అంటే ఆ బెనిఫిట్ అనేది రష్యాకి ఎక్కువైతే బిగ్గెస్ట్ లూజర్ ఆఫ్ దిస్ వార్ ఏంటంటే ఇరాన్ కాదండి, చైనా. కాబట్టి ఈ యుద్ధం చైనా సావుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్